కాలు మొక్కుతా బాంచన్ ఒక యూరియా బస్తా ఇప్పించండి సారు. అధికారి కాళ్ళు పట్టుకొని వేడుకున్న రైతులు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేటలో ఘటనంట. మీ కాలు మొక్కుతా బాంచన్ ఒక బస్తా అయినా యూరియా ఇప్పించండి సారు అంటూ వ్యవసాయ అధికారి కాళ్ళు పట్టుకొని రైతులు ప్రాధేయపడ్డారు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం చోటు చేసుకున్న ఈ ఘటన అక్కడున్న అందరినీ కలిసివేసిందంట. ఈ ఈ పరిస్థితులు మరి ఇప్పుడు నదీ జలాల మీద మాట్లాడడానికి మాత్రమే కేసీఆర్ రావడం అంటే అది అంత అవసరం లేని పని. కేవలం మీరేదో మేము వచ్చామని చెప్పుకుని ఏదో అసెంబ్లీకి వచ్చినాం, ఇప్పుడు ఇంత ఇష్యూ జరిగింది కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇక వ్యతిరేకంగా మాట్లాడిన మొన్న ఏదో తిట్టింది కాబట్టి ఇప్పుడు కేసీఆర్ రోషన్తో అసెంబ్లీకి వస్తున్నట్టే ఉంది. ఇక కేవలం నదీ జలాల మీద పీపీటీ ప్రజెంటేషన్ అంటే కేసీఆర్ వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ కేసీఆర్ వస్తే అన్ని సమస్యల మీద కూడా మాట్లాడాలి. అలాగే ఇప్పుడున్న అధికార పార్టీ కూడా ఆయనకి అవకాశం కల్పించాలి, ఆయన మాట్లాడే టైం కల్పించాలి. ఒక ప్రతిపక్ష నాయకుడు 2 సంవత్సరాల నుంచి ఏం మాట్లాడలేదు కాబట్టి ఆయనకి అన్ని ఇష్యూల మీద ఆయన మాట్లాడడానికి టైం ఇవ్వాలి. ప్లస్ కేసీఆర్ కూడా కేవలం ఒక్క పాయింట్నే రేజ్ చేసి ఆయన మళ్ళీ అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవాలని ఆలోచన పెట్టుకుంటే మాత్రం కష్టం, అది ఏం చేయలేం. కానీ ఇట్లాంటి సమస్యలు ఇప్పుడు యూరియా బస్తాల సమస్యలు ఉన్నాయి, పత్తి రైతుల సమస్యలు ఉన్నాయి, అసలు రైతాంగంలోనే సమస్యలు ఉన్నాయి. అసలు ప్రభుత్వం ఒక రైతాంగాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు. ఇక బోనస్ల మాట పక్కన పెట్టు, అసలు వచ్చే పరిస్థితి లేదంటుంటే మళ్ళీ బోనస్ అనే కాన్సెప్టే లేదు. ఇక బోనస్లు 500 ఇస్తాం, 1000 రూపాయలు ఇస్తాం అనేది అది అసలు కంప్లీట్ బూటకం. అది అసలు ఫస్ట్ ఉన్న వాటినే పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు ప్రభుత్వం. కనీసం దీని మీద మాట్లాడేటోడు కూడా లేడు. ఇప్పుడు ఆ బీజేపీ నాయకులు అంటారా, కొన్న వాళ్ళు మాట్లాడారు, ఇక తర్వాత ఇక కామయ్యారు. ఇక వాళ్ళు బీజేపీ ఎమ్మెల్యేలు కొంతకాలం ఏదో మాట్లాడారు, లేదు మేము ఇచ్చినాం, వాళ్ళే దోబోసులు ఆడుతున్నారు, దీన్ని బ్లాక్లో అమ్ముతున్నారని చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. తర్వాత మళ్ళీ సైలెంట్ అయ్యారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఫస్ట్లో మాట్లాడారు, తర్వాత సైలెంట్ అయ్యారు. కానీ ఇప్పుడు మాట్లాడేటోళ్ళు లేరు, వీళ్ళ తరపున గట్టిగా పోరాడేటోడు అడిగేటోడు లేడు. కాబట్టి ఇంకా యూరియా మీద ఎవడు ఫోకస్ చేయట్లే. యూరియా కోసం రైతుల అష్ట కష్టాలు పడుతున్నారు, గంట పాటు క్యూ లైన్లో నిల్చుంటున్నారు, పంటను కాపాడుకునేందుకు అధికారుల కాళ్ళు పట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనే మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలోని రైతు వేదికలో ఆదివారం చోటు చేసుకున్నది. నరసింహులపేట మండలం బస్తారం తాండకు చెందిన రైతులు రాజు, సూర్య తమ పంటను కాపాడుకునేందుకు రైతు వేదిక వద్ద అధికారి కాళ్ళు పట్టుకున్నారు. మీ కాళ్ళు మొక్కుతా బాంచన్ ఒక్క బస్తా అయినా యూరియా ఇప్పించండి సారు అంటూ వ్యవసాయ అధికారి కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడడం అక్కడ ఉన్న వారి మనసులు కలిచివేసింది. యూరియా కొరతపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుందట.